సిఐ మాట్లాడుతోంది. అక్కడ జరిగిన సంఘటన ఏంటి, తన తల్లి ఎలా వచ్చింది అక్కడికి, అటు ముందుగా తేజస్వి తల్లిదండ్రులు ఇద్దరికి కూడా అరుణ అండ్ ఈశ్వరయ్య ఇద్దరికి కొంత విభేదాలు ఉన్నాయి, కలిసి ఉండడం లేదు చాలా రోజులుగా. ఈ అమ్మాయి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసింది. సో తల్లిదండ్రులు విడిపోవడంతో సరిగా నచ్చక అక్కడ నుంచి రిజైన్ చేసి మళ్ళీ వచ్చింది. వచ్చి రాగానే మళ్ళీ తండ్రి దగ్గరికి తీసుకెళ్లారు. తండ్రి విజయనగరంలో ఉంటారు, అక్కడ వెళ్ళి చూశారు. కానీ తండ్రితో కూడా పొసగకపోవడంతో మళ్ళీ తిరిగి హైదరాబాద్కు వచ్చి కాపురాలో కొన్ని రోజుల పాటు అద్దెకున్నారు. ఆ తర్వాత అక్కడ నుంచి మళ్ళీ పీర్జాద్ కూడా శంకర్ నగర్ ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చి రాగానే 20 రోజులు అవుతోంది. ఎప్పటిలాగానే రోజు మామూలుగా గడుపుతూ ఉన్నారు. సడన్గా ఆ రోజు ఏం జరిగింది తెలియదు. ఆ అమ్మాయి ఆ తల్లి వేరే ఒక బెడ్రూమ్లో పడుకుంటుంది, ఈమె ఒక వేరే బెడ్రూమ్లో పడుకుంటుంది. సో తల్లి పడుకున్నటువంటి ఆ బెడ్రూమ్కి గడియ పెట్టి అక్కడి నుంచి బయటికి నగ్నంగా వచ్చింది. ఇదంతా సీన్ క్రియేట్ చేసింది. ఒక ఫోబియాతో బాధపడుతుంది అనేది పోలీసులు చెప్తున్నమాట. కానీ తల్లి ప్రవర్తన మాత్రం అనుమానాస్పదంగా ఉంది. తల్లి మాట్లాడుతున్న మాటలు, తల్లి ప్రవర్తన రకరకాలుగా క్వశ్చన్స్కి దారితీస్తుందని స్థానికులు చెప్తున్నమాట. డోంట్ టాక్ రబ్బిష్, మీరు కూడా చావండి, మీరెవరిని అడగడానికి అన్నట్టుగా స్థానికులతో కానీ ఎవరు పడితే వాళ్ళ మీద ఈ రకంగానే పిచ్చి ప్రవర్తన మాట్లాడుతోంది. సో తల్లి పైన అనుమానం వ్యక్తమవుతోంది. తల్లి ప్రవర్తనే ఇప్పుడు అనేక రకాల క్వశ్చన్స్కి తావిస్తున్నట్టుగా చాలామంది స్థానికులు చెప్తూ ఉన్నారు. సో ఒకసారి ఆ తల్లి ఎలా ప్రవర్తించింది, తన మాటలేంటి మీరు కూడా వినండి. ఒకసారి డోర్ ఓపెన్ చేయండి అమ్మా, ఒకసారి చేయండి తల్లి. ఏ ఒక్కసారి అమ్మా, మిమ్మల్ని ఎక్కువ ఏం మాట్లాడిచ్చాను నేను. అంటే ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు ఇక్కడికి? దానికోసమే నాకు తెలీదు అని చెప్తా ఉంది తను. నేను చెప్పను అంటుంది. అంటే కనీసం ఎన్ని రోజుల క్రితం వచ్చారు మీరు? ఏమైంది పాపకి అడుగుతున్నాను తల్లి. అసలు బయటికి రావట్లేదు, చెప్పట్లేదు, నాకు తెలియదు అంటుంది. ఎక్కడి నుంచి వచ్చారు కనీసం తెలుసుకుందామన్నా కానీ నాకు మైండ్ బాగలేదు, నాకు టెన్షను అంటుంది. ఏంటి అసలు ఏం జరిగిందనే కోణంలో కూడా తెలియట్లేదు. ఒకసారి అమ్మా, ఒకసారి డోర్ ఒక్కసారి తీయండి తల్లి, మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టము. ఒక్కసారి ఏం లేదు, అలా కాదమ్మా. మీరు ఎన్ని రోజుల క్రితం వచ్చారు? అంటే ఇక్కడ జరిగింది కదా ఇన్సిడెంట్ ఇక్కడ జరిగింది. మీకు తెలీదా? మీకు తెలీదా? మీకేం తెలీదా? దేనికి అంటున్నారా చెప్పండి? దేనికి అలా అంటున్నారో చెప్పండి అంటున్నాం. అంటే ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడే కదా. ఒకసారి రైట్. అయితే స్థానికులతో తన ప్రవర్తన పైన తర్వాత స్థానికులు మాట్లాడిన మాట తర్వాత నిజమైన వాళ్ళు మాట్లాడుతోంది. స్థానికులు ఏమంటున్నారు, కొంత తల్లి ప్రవర్తనలో అనుమానంగా ఉంది అనే రకంగా స్థానికులు మాట్లాడుకొచ్చారు. ఆ ఇంట్లో ఆ బిల్డింగ్లో ఉన్నవారు ఇతరత్ర వ్యక్తులు మాట్లాడుకొచ్చారు. కొంతమంది బ్యాచిలర్స్ కూడా మాట్లాడుకొచ్చారు. ఆ పోలీసులు కూడా కొంత అనుమానం వ్యక్తం చేయడంతో నిజమైన ఇవన్నీ కూడా అసలు తల్లి సొంత తల్లా కాదా, సో తను ఏం చెప్పాలనుకుంటుంది తన వర్షాన్ని కూడా వినిపించే ప్రయత్నంలో భాగంగా ఆర్టీవీ తన తల్లిని కూడా సంప్రదించే ప్రయత్నం చేసింది. వాళ్ళు ఉంటున్న నివాసం దగ్గరికి వెళ్ళింది. కానీ అక్కడ ఆ తల్లి ప్రవర్తన మనం చూస్తూ ఉన్నాం. నిజంగానే అనుమానం వ్యక్తం చేసినట్టుగా ఈ స్థానికుల అనుమానాలు, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్డింగ్లో ఉన్నటువంటి ఇతరత్ర వ్యక్తుల యొక్క అనుమానాలు నిజమేనేమో అనే రకంగా తన ప్రవర్తన కనిపించింది. సో తను మాట్లాడకపోవడం, తన ప్రవర్తన డిఫరెంట్గా ఉండడం, డోంట్ టాక్ రబ్బిష్ అనడం, మీరు కూడా చావండి అనే రకంగా తను చెప్పడం, ఇవన్నీ కూడా అనేక అనుమానాలు తావిస్తూ ఉంటాయి. మా ప్రతి నిర్మల సిద్ధంగా ఉన్న నిర్మల, సో మీరే వెళ్ళారు అక్కడికి, ఆ స్పాట్లో ఆ తల్లితో మాట్లాడించేందుకు మీరు వెళ్ళారు. స్థానికుల మాటలు, స్థానికుల యొక్క అనుమానాలు నిజమేనా కాదని కొంత వెరిఫై చేయడంలో భాగంగా అక్కడ వెళ్ళినట్టుగా ఉన్నారు. అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది, ఆ తల్లి ఏం చెప్తోంది, నిజమేనా ఇప్పుడు తల్లి ప్రవర్తన కొంత అనుమానాస్పదంగా ఉందా, సొంత తల్లి కాదని అనుమానాలు ఇంకా కలుగుతూ ఉన్నాయా? ఎస్ మనోజ్, ఇక్కడ మాత్రము ఎందుకంటే స్థానికులతోటి ఫస్ట్ మనం మాట్లాడించిన తర్వాత కూడా స్థానికులు చెప్పిన వివరాల ప్రకారంగా కూడా ఒకసారి మరి మదర్ దగ్గరికి వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ ప్రయత్నం చేశాము. వెళ్ళినప్పటికీ కూడా డోర్ కొట్టినప్పుడు తను ఒక్కసారి ఇలా కొద్దిగా డోర్ ఓపెన్ చేసి మళ్ళీ వెంటనే క్లోజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత విండోలో నుంచైనా కనీసం తెలుసుకుందాము అనే ప్రయత్నం చేసినప్పుడు తను చాలా దురుసుగా మాట్లాడడం జరిగింది. డోంట్ టాక్ రబిష్ అంటూ, మీకు మేనర్స్ లేదా, మీరు
చదువుకోలేదా, మీరు ఎందుకు నన్ను అడుగుతున్నారు, అసలు మీతో చెప్పాల్సిన అవసరం ఏముంది, మీడియాకి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను ఎవరేం చేయలేరు, నేను దేని గురించి కూడా నేను చెప్పను, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని కొంచెం ర్యాష్గా మాట్లాడడం కూడా జరిగింది. సరే తను ఏదైనా బాధలో ఉందేమో, ఎందుకు ఇబ్బంది పెట్టడము అని చెప్పేసి మళ్ళీ కిందికి వచ్చిన తర్వాత కూడా ఇంటి వెనకాల ఉన్నటువంటి స్థానికుల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేశాము. చేసిన తర్వాత కూడా వాళ్ళు చెప్తూ వచ్చారు, అప్పుడప్పుడు కూడా పైనుంచి అరుపులు వినబడుతూ ఉంటాయి, వాళ్ళ గొడవ వినబడుతూ ఉంటుంది. అదే మాదిరిగా మొన్న కూడా నైటు, ఈ ఘటన జరిగిన రోజు నైట్ కూడా చాలా పెద్ద అరుపులు వినపడ్డాయి, చాలా పెద్ద గొడవ వినపడింది అని చెప్పేసి కూడా ఏమేం జరిగింది అనేది వాళ్ళు చెప్పుకొచ్చారు. అంటే బట్టలు విసిరేయడం కానీ అలాంటిది, డోర్లు బాదడము అమ్మాయి, అలాగే రక్షించండి, నన్ను కాపాడండి, సేవ్ మీ అంటూ తను అరిచిన అరుపులు, అలాగే కొట్టిన ఆ సౌండ్, డోర్లు కొట్టిన సౌండ్, అలాగే అజయ్ నన్ను ఏం చెయ్యొద్దు అని చెప్పేసి ఒక పేరు కూడా వినబడింది మాకు. ఎందుకనంటే కూడా ఇప్పుడు తల్లి మీద మేము అనుమానాలు ఎందుకు వ్యక్తం చేస్తున్నామంటే, తల్లి ఎక్కడ కూడా ఎవరితో కూడా మాట్లాడడానికి తను అంగీకరించట్లేదు, అడిగిన దానికి సమాధానం కూడా చెప్పడానికి ఇష్టపడట్లేదు, చాలా అంటే చాలా రూడ్గా బిహేవ్ చేస్తుంది. కనీసము పక్కన స్థానికులు ఉన్నారు, వాళ్ళు ఈ ఘటన చూసి మరి ఆందోళన చెందారేమో, వాళ్లకు వివరణ ఇద్దామనే ఒక ఆలోచన కూడా లేకుండా మేము అక్కడికి వెళ్తే చాలా దురుసుగా మాట్లాడింది అని చెప్పేసి వాళ్ళు కానీ, ఇటు బిల్డింగ్ ముందున్నటువంటి కాలనీ వాసులు కానీ, ఇటు అదే ఫ్లాట్లో ఉన్నటువంటి ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి వాళ్ళు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పడంతో మరోసారి కనుక్కుందామని మళ్ళీ వెళ్ళే ప్రయత్నం చేశాం. మళ్ళీ వెళ్ళినప్పుడు కూడా ఇంక అప్పుడు అంటూ వచ్చింది తను, తేజస్విని తల్లి, మరి స్థానికులు భయాందోళనకు గురవుతున్నారమ్మా ఇక్కడ జరిగిన ఘటనకి, అంటే ఇక్కడ జరిగిన దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళు నిద్రపోవట్లేదు, కనీసం మీరు ఒక క్లారిటీ ఇస్తే ఏం జరిగిందని చెప్తే వాళ్ళు కొద్దిగైనా ఊరట చెందుతారు, వాళ్ళ కోసమైనా చెప్పొచ్చు కదా అంటే అప్పుడు మాట్లాడిన మాటలు, వాళ్ళకి భయం కలిగితే అదే చెరువులో దూకి ప్రాణాలు తీసుకోమని చెప్పండి, వాళ్ళను కూడా అలాగే చచ్చిపోమనండి, నేను చెప్పానని చెప్పండి, అదే చెప్పు వెళ్ళి, నాకేం భయం లేదు, వాళ్ళకి నేను ఎందుకు సమాధానం చెప్పాలి, వాళ్ళు ఏమైపోతే నాకేంటి అని చెప్పేసి తను చాలా దురుసుగా సమాధానం చెప్పి, ఇంకా మనం కొన్ని విషయాలు రాబట్టడానికి అడగాలని ప్రయత్నం చేసినప్పుడు లోపల నుంచి సినిమా సాంగ్స్ పెట్టి పెద్ద సౌండ్ పెట్టి తను ఒక వింతగా ప్రవర్తించడం అనేది మనం చూసిన క్షణాలు అవి. ఆ తర్వాత ఇంకా సరే తనని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని చెప్పేసి కిందికి వచ్చిన తర్వాత కూడా స్థానికులు ఒకటే చెప్తున్నారు, ఎందుకంటే ఏదైనా సరే ఏం జరిగింది ఆ రోజు రాత్రి అనేది తన తల్లి చెప్తేనే తెలుస్తుంది ఖచ్చితంగా, లేదా ఓనర్కైనా విషయం తెలుసుంటుంది, ఓనర్కి చెప్పకుండా ఉండదు కదా, అందుకు ఓనర్కైనా చెప్పుంటుంది, ఓనర్ అయినా చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఎందుకంటే ఇక్కడ అందరూ అమ్మాయి నగ్నంగా బయటికి రావడం, ఆలయంలోనే విగ్రహాన్ని తీసుకువెళ్ళడం, చెరువులో దూకడం, బలం మరణానికి పాల్పడడం, ఇది ఇంకా మిస్టరీగానే ఉండే అవకాశం ఉంది. కేవలం ఒక ఫోబియో మాత్రిగానే జరిగిందని పోలీసులు అంటున్నారు. సో నిజంగానే ఫోబియో అయితే గతంలో ఏమైనా మెడిసిన్స్ వాడిందా, నిజంగానే ఆసుపత్రికి వెళ్ళిందా, ఇటువంటి సంఘటనలు ఇంకేమైనా జరిగాయా, తను కొట్టడం కానీ, బయట ఇంకెవరైనా ఇబ్బంది పెట్టడం కానీ, కాపురాలో ఉన్నప్పుడు కాపురా నుంచి ఇక్కడికి 1 monthలోనే చేంజ్ అయ్యారన్నప్పుడు ఏమైనా ఇన్స్టాన్సెస్ కనబడుతున్నాయా, పోలీసులు ఇంకేదైనా లోతుగా పర్యవేక్షిస్తున్నారా, లేదంటే ఆ తల్లికి ఆ తండ్రికి మధ్య విపరీతాలు విభేదాల కారణంగానే ఒంటరిగా ఉంటూ ఉన్నారు, ఎవరికి వారు డిఫైడ్గా ఉంటూ ఉన్నారు, ఈ అమ్మాయి మానసికంగా ఇబ్బంది పడింది అంటున్నారు. సో గతంలో ఏమైనా మానసికంగా ఇబ్బంది పడి చేసుకున్న సంఘటనలు కానీ, ఇబ్బందులు, ప్రాబ్లమ్స్ ఏమైనా కనబడుతున్నాయా? అటువంటివి అయితే ఇప్పటి వరకు కూడా పోలీసులు కూడా వెల్లడించింది కూడా లేదు, మనం అడిగే ప్రయత్నం కూడా చేశాము. ఫోబియా వల్లనే ఇలాంటి ప్రవర్తనకు ఈ అమ్మాయి ఇలాంటి అఘాయిత్యానికి పాల్పడింది, ఎందుకంటే వాళ్ళ మదర్ కూడా కొద్దిగా అలాగే ఉంది కాబట్టి ఈ అమ్మాయికి ఆ ఫోబియా ఉంది అనేది తెలుస్తుంది. అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి గతంలో అని చెప్పేసి చెప్పారే తప్ప ఎటువంటి ఆధారాలు కూడా బయటికి చూపించలేదు, వాళ్ళు ఎటువంటి ఆధారాలు కూడా బయట పెట్టలేదు. అందుకు మరి ఇక్కడ నిజంగా అమ్మాయికి ఫోబియా ఉందా లేదా అనేది కూడా ఇంకా తేల్చాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంది. పోలీసులు కూడా ఇంకా దర్యాప్తు కొనసాగిస్తున్నాము అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఇక్కడ విగ్రహాన్ని కూడా వెలికి తీసే ప్రయత్నంలో గజ ఈతగాళ్లను పెడతాము అని చెప్పేసి చెప్పినప్పటికీ అక్కడ స్థానికులు అంటే ఆలయ ధర్మకర్తలు మేము కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటాము అని చెప్పారు కాబట్టి అది అలా స్టాప్ చేశాం. కానీ ఈ అమ్మాయి విశాఖపట్నం విజయనగరంలో మరి ఏంటి ఆ అమ్మాయి అక్కడ నిజంగా హెల్త్ ఇష్యూ ఉందా లేదా అనే కనుక్కునే ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పేసి పోలీసులు చెప్తున్నమాట. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా
పోలీసులు అయితే అమ్మాయి ఫోబియా వల్లనే ఇలా చేసింది, ఈ ఘటనకు పాల్పడింది, అదంతా కూడా ఒక విచిత్రమైన బిహేవియర్ అమ్మాయిది, ఆ అమ్మాయి మైండ్ సెట్ సరిగ్గా లేదు, అమ్మాయికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పోలీసులు చెప్తున్న మాట ఇది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ నిర్మల. సో మొత్తంగా అమ్మాయి పరిస్థితి బాగాలేదు.